తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక చెన్నూరులో పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ స్టేషన్స్ వద్ద పరిస్థితి ఏంటి? ఎస్ రేవంతి, చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు జనాలు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం మనము చెన్నూరు నియర్ బై ఉన్నటువంటి అంగ్రాస్పల్లి మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేసింది. ఒకసారి మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఈ రూట్లో కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండడంతో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆటోను కూడా ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆటో డ్రైవర్ ఉన్నారు. పొద్దున్న నుంచి ఎన్ని ట్రిప్పులు కొట్టినావు? ఎంతమంది ఎక్కుతారు? 4-5 వచ్చింది సార్. 8 ట్రిప్పులు అయింది. వస్తుర్రా ఓటు వేసేందుకు జనాలు? వస్తాను. ఇది ఎన్నికల అధికారులు పెట్టిరా ఉచితంగా ఆటో? ఉచితం కదా సార్, మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి పెట్టింది. అది మనం చూస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ఆటోలు కూడా ఇక్కడ నడుపుతున్నారు లోకల్లో ఉన్నటువంటి. ఒకసారి మనం పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలా వరకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంత టీ బ్రేక్ టైం కావడంతో పోలింగ్కు సంబంధించి కొంత స్లోగా జరుగుతుందని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ వృద్ధులు కానీ యువత కానీ చాలా వరకు ఉన్నారు. ఎంతసేపు అయింది లైన్లో నిల్చొని? లైన్లో ఎంతసేపు అయింది నిల్చొని? గంట. ఎట్లా ఉన్న ఏర్పాట్లు? మరి ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ అంటారు, ఎట్లా ఉన్న ఏర్పాట్లు? ఏర్పాటు మేము మోకనే పోయింది. అదే లోపలికి పోయినాక చెప్తామని చెప్తున్నారు. చాలా వరకు పెద్ద మనుషులు అయితే గంటల తరబడి లైన్లో ఇక్కడ ఉండడంతో కొంత టీ బ్రేక్ అనేది జరగడంతో కొంత పోలింగ్కు ఆలస్యం అవుతుందని వారు చెప్తున్నారు. చాలా వరకు వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇది ప్రత్యేకమైన పోలింగ్ స్టేషన్ కావడంతో వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టెంట్లను కానీ అదేవిధంగా మామిడి తోరణాలను కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. సో పోలింగ్ సరళి మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువ శాతం కూడా పోలింగ్ నమోదైంది. చాలా వరకు ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఓవరాల్గా మనం చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9.69% 9 గంటల వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అత్యధికంగా బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో 12.12% పోలింగ్ నమోదు కాగా ధర్మపురిలో కొంత పోలింగ్ శాతం 9 గంటల వరకు 8.70% నమోదైనట్టు చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి పోలింగ్కి వచ్చేటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ముందుగానే మానిటర్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది.